వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారిని అనౌన్స్ చేశారు, మనకు తెలిసిందే రీసెంట్ గా. అయితే ఇప్పుడు ఆయన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఉందంటారా? మరి ఇదేమన్నా కొత్త వివాదానికి తెరదీసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడు గారి బయోగ్రఫీ గురించి చెప్పండి, దీనిపై మీ ఒపీనియన్. యాక్చువల్ క్లోజ్ అని చెప్తున్నారు. లోకేష్ చంద్రబాబు హామీ ఇచ్చారు, తాము అధికారంలోకి వస్తే ఈయన్ని టీటీడీ చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇది కొంతకాలంగా నడుస్తుంది. కావాలని వేరే పేర్లు రిలీజ్ చేశారు. అశోక్ గజపతిరాజు, తర్వాత నాగబాబు, ఇలాంటి వాళ్ళ పేర్లు రిలీజ్ చేశారు. కానీ హామీ అయితే ఈయనకే ఇచ్చారు. అయితే దీన్ని ఇంకొక తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతి ఓనర్ వేమూరి రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు లేని ఆ ప్లేస్ని రాధాకృష్ణ ఆక్యుపై చేయాలా, లేకపోతే బిఆర్ నాయుడు ఆక్యుపై చేయాలనే ఒక కాంపిటీషన్ జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ కాంపిటీషన్లో రాధాకృష్ణ TV5 ఓనర్ని చైర్మన్ చేస్తే ఆయనకి నచ్చలేదని చెప్తున్నారు. కానీ లోకేష్ మాటే చెల్లుబాటు అయింది. లోకేష్ అనుకున్నదే ఇప్పుడు నడుస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పైకి ఏం జరుగుతున్నా ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు లోకేష్ అనుకున్నవే జరుగుతున్నాయి. చంద్రబాబు కూడా లోకేష్ని కాదని ముందుకెళ్ళే ప్రసక్తి కనబడలేదు. అందుకని నిర్ణయాలన్నీ డెసిషన్ మేకర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వంలో డెసిషన్ మేకర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. డెసిషన్ మేకర్ లోకేష్ అని చెప్తున్నారు. ఆ రకంగా ఈయన్ని ఇప్పుడు చైర్మన్గా పెట్టారు. అయితే గతంలో టీడీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ప్రచారం ఎలా చేసిందో దానివల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది వచ్చింది. నిజానికి చాలాసార్లు భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. నా కూతురు పెళ్ళికి బాలకృష్ణ కూడా వచ్చాడు, ఆయన అడగండి నేను హిందూ పద్ధతిలో చేశానా క్రిస్టియన్ పద్ధతిలో చేశానా చెప్తాడు అనేది కూడా ఆయన చెప్పాడు. ఆయన హిందువుగానే ఉన్నాడు. ఆయన నక్సలైట్లు ఉండొచ్చు. నక్సలైట్లు అందరూ హేతువాదులు కాదు. నక్సలైట్లలో పరమ భక్తులు కూడా ఉంటారు. కమ్యూనిస్టులలో భక్తులు కూడా మన నారాయణ చూస్తున్నాం కదా, తిరుమలకి వెళ్తాడు, నారాయణ భక్తి చూపిస్తాడు, అనేక దేవాలయాలకు వెళ్తారు. గద్దర్ అనే దేవాలయానికి వెళ్ళాడు. వీళ్ళెవరూ హేతువాదులు కాదు. కమ్యూనిస్టులు అందరూ హేతువాదులు అనుకోవడం అదొక అబద్ధం. దాన్ని ప్రచారం చేశారు. రెండవది వైవి సుబ్బారెడ్డి. ఆయన జీవితంలో 44 సార్లు మాల వేసుకొని అయ్యప్ప స్వామికి వెళ్ళాడు. ఆయన్ని కూడా వీళ్ళు క్రిస్టియన్గా ప్రచారం చేశారు. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియానిటీని తీసుకొస్తున్న హిందువులని రెచ్చగొట్టడం అనేది అప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు కదా, తిరుమలకి వెళ్ళి తను ఇది చేశాడు. సో ఇది వాడుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలకి అనర్హం అయ్యేది లేదు. కాదేది రాజకీయాలకు అనర్హం. శ్రీశ్రీ కవితలాగా కాదేది కవితకు అనర్హం అని, కవిత్వానికి అనర్హం అని. అలాగే ఇప్పుడు రాజకీయాలకి ఇది విడిచిపెట్టరు. అందుకని సుప్రీంకోర్టు కూడా దేవుణ్ణన్నా విడిచిపెట్టండి రా బాబు అని చెప్పింది. కానీ దేవుణ్ణి లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదు కదా. రాముడును ఉపయోగించుకొనే కదా, రామ మందిరం ఉపయోగించుకొని, బాబ్రీ మసీద్ రామ జన్మస్థలం లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి దానికి ఏం బేస్ ఉంది? వేరే ఏమి లేదు కదా. కాబట్టి అది ఉపయోగించుకోవాలని ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన బిఆర్ నాయుడు ఫోటోలు దిగితే ఆ ఫోటో వెనకాల ఒక మోనుమెంట్ చిన్న ఇది ఉంది, గిఫ్ట్ ఇస్తారు కదా, అది ఉంది. దాని పైన సిలువ ఉన్నట్టుగా ఫోటోలో పెట్టి ఈయన వెనక సిలువ ఉంది. పైగా ఈయన ఎప్పుడు తిరుమలకి దర్శనానికి ఇప్పటి వరకు వచ్చిన ఫోటో కూడా ఒకటి కూడా లేదు, తిరుమలకి దర్శనం లేదని చెప్పాడు. పైగా ఆయన ఏం చెప్పాడు, 5 ఏళ్లుగా నేను దర్శనానికి వెళ్ళలేదు, ఎందుకంటే జగన్ అరాచకాలు చేస్తున్నాడు ఇక్కడ, అందుకని నేను దర్శనానికి 5 ఏళ్లుగా వెళ్ళలేదు, నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాడిని, వెళ్ళలేదని చెప్పాడు. దాన్ని వీళ్ళు పట్టుకున్నారు వైసీపీ. జగన్ అరాచకాలు చేస్తుంటే నువ్వు వెళ్ళలేదంటున్నాడు. దేవుడికి జగన్కి ఏం సంబంధం? చేసేది జగన్ కదా, నువ్వు దేవుడిని ఎందుకు అవాయిడ్ చేశావు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, మరి జగన్ అరాచకాలు చేస్తుంటే మోడీ వెళ్ళాడు, అమిత్ షా వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళాడు, లోకేష్ వెళ్ళాడు, మరి వీళ్ళంతా కూడా అరాచకాలను ప్రోత్సహించానట్టనా అనే ప్రశ్న కూడా వేశారు. అట్లాగే సరే జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు నువ్వు వెళ్ళలేదు, ఇప్పుడు 4.5 నెల అయింది కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళలేదు 4.5 నెలల్లో అని వీళ్ళు కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివన్నీ తీసుకొని ఈయన అసలు దేవుడికి వ్యతిరేకి, ఈయన్ని చేయడం కరెక్ట్ కాదు. రెండోది, ఈయన గతంలో TV5లో మిడ్ నైట్ మసాలాలు వేసేవాడు, తర్వాత తన హెయిర్ ఆయిల్ కుంభకోణం కూడా చేశాడు, భర్తలకి హెయిర్ చూపిస్తానని అబద్ధాలు చెప్పి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు సంపాదించాడు. వీళ్ళ కొడుకు, వాళ్ళ పేరు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా డ్రగ్స్ కేసులో ఉన్నాడు. ఇలాగే ఏవో రకరకాలుగా
వాళ్ళ కొడుకు రవీంద్రనాథ్, ఆయన దానికి టీవీ5 కేటరు. సో రవీంద్రనాథ్ అండ్ సురేంద్రనాథ్ వాళ్ళు. సో ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ స్టార్ట్ చేసింది. నిజానికి ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా హిందువే. ఆయన నేను చెప్పినట్టుగా హిందూ ధర్మం అనే ఛానల్ కూడా 2017లోనే పెట్టాడు. సో కానీ ఆయన్ని కూడా వీళ్ళు వదలట్లేదు. ఎందుకు? గతంలో తెలుగుదేశం కూడా అలాగే టీటీడీ చైర్మన్లని క్రిస్టియన్లని ప్రచారం చేసింది కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో తెలుగుదేశం కూడా ఈయన్ని టీటీడీ చైర్మన్గా ఎన్నికైన ఈయన్ని చేస్తున్నారు. అట్లాగే ఈయనకి అంత గతంలో అరాచకాలు జరిగిందని ఈయన చెప్తున్నాడు కదా. మరి గతంలో 4 సభ్యులు ఉండేవాళ్ళు, ఆ 4 సభ్యుల్ని వైసీపీ సభ్యుల్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా 4 ఉన్నారు. సో ఈ 4ని కంటిన్యూ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఆ 4ని కంటిన్యూ చేస్తే నేను ఉండనని ఈయన చెప్పొచ్చు కదా. వాళ్ళు వైసీపీలో అరాచకం కమిటీలో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఇప్పుడైనా కూడా బీజేపీ పెట్టిన వాళ్ళనే ఎక్కువగా పెట్టారు కమిటీలు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న తిరుపతి, ఎవరున్నా అక్కడ ఏమీ అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, లంచగొండితనం కానీ, పైరవీలు కానీ ప్రతి ప్రభుత్వం అక్కడ చేస్తుంది. ఎందుకంటే దేవుడు చుట్టూ జరిగే ఒక బిజినెస్. భక్తి అంటేనే వ్యాపారం. భక్తి అంటేనే ఇప్పుడు దేవుడి దగ్గరికి ప్రత్యేక దర్శనాలు ఎందుకు పెడుతున్నారు? డబ్బు ఉన్న వాళ్ళకి ఎందుకు దర్శనాలు ఉన్నాయి? పలుకుబడి ఉన్న వాళ్ళకి. ఈ గుడి అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గుళ్ళైనా జరిగేది ఏంటంటే డబ్బు పలుకుబడి ఉంటే నీకు అన్నీ జరుగుతాయి అక్కడ. అందుకని ప్రతి ఒక్కడు, మేము తిరుపతిలో ఉంటాం కదా, మాకు తెలుసు, ప్రతి ఒక్కడు సార్ నాకేమన్నా ఛాన్స్ ఉందా, నాకేమన్నా అది వస్తుందా అనేది ట్రై చేస్తారు. వాళ్ళు అందరిలాగే కష్టపడి క్యూలో నిలబడిపోదాం, మనం నిజమైన భక్తుడిగా ఉందామని ఎవడు అనుకోడు. అందుకని నా తీరు ఏంటంటే ఎవడికి 100% దేవుడి భక్తి ఏమి ఉండదు. అది కూడా రకరకాల రూపాలు